ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా శనివారం నాడు గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబైపై గుజరాత్ 36 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేస్తే ఆ తర్వాత 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. ఈ గెలుపు ద్వారా ఈ టోర్నీలో గుజరాత్ టైటన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంటే ముంబై ఇండియన్స్ వరుసగా రెండవ ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీరిద్దరు కూడా చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 78 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ చక్కగా రాణించి ఈ మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. 41 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 4 4 2 6లతోటి 63 పరుగులు చేస్తే ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ 27 బంతులు ఎదుర్కొని 4 4లు 1 సిక్సర్ తోటి 38 పరుగులు చేశాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్గా వచ్చినటువంటి జోస్ బట్లర్ సైతం అద్భుతంగా రాణించాడు. 24 బంతులు ఎదుర్కొన్నటువంటి జోస్ బట్లర్ 5 4లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేశారు. సో గుజరాత్ టైటన్స్ యొక్క టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాటర్లు కూడా చక్కగా రాణించారు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ ఎవరు చేయలేదు. సో సాయి సుదర్శన్ 63 పరుగులు, శుభ్మన్ గిల్ 38 పరుగులు, జోస్ బట్లర్ 39 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వాస్తవానికి గుజరాత్ టైటన్స్ యొక్క ఆట తీరు చూస్తే ఖచ్చితంగా 220, 230 పరుగుల వరకు చేస్తుంది అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. పైగా త్వరగా వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ టైటన్స్ 196 పరుగులకు పరిమితమైంది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్, ముజీబుర్ రహీం, అదేవిధంగా సత్యనారాయణ రాజు, తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వీరందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఒక హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు. ట్రెంట్ బౌల్ట్ కాస్త పర్వాలేదు అనిపించారు. అయితే ముజీబుర్ రహీం కానీ ఆ తర్వాత సత్యనారాయణ రాజు కానీ వీళ్ళు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబై ఇండియన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. సో 2 4లు కొట్టినటువంటి రోహిత్ శర్మ యథావిధిగా వెంటనే సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఇక మరొక ఓపెనర్ రికల్టన్ సైతం 9 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ చక్కగా రాణించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు ముంబై పోటీలోనే ఉంది. సో తిలక్ వర్మ 36 బంతులు ఎదుర్కొని 3 4లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ 28 బంతులు ఎదుర్కొని 1 4 4 సిక్సర్లతోటి 48 పరుగులు చేశాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 42 బంతుల్లో 62 పరుగులు జోడించారు. వాళ్ళు క్రీజులో ఉన్నంతసేపు ముంబై గెలుస్తుంది అనిపించింది. కానీ వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఇక ముంబై పని అయిపోయింది. రాబిన్ మింజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి రాబిన్ మింజ్ 3 పరుగులు చేసి అవుట్ అయితే హార్దిక్ పాండ్యా వైఫల్యము ముంబైని ఘోరంగా దెబ్బతీసింది. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా 1 4 తోటి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. సింగిల్స్ తీయటానికి కూడా హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో ముంబైకి ఓటమి తప్పలేదు. ఇక నమర్దీన్ 18 పరుగులు, శాట్నర్ 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో పరుగుల హోరులో వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డది. దీంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా రెండవ ఓటమిని మూటగట్టుకుంది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి ప్రసిద్ధ కృష్ణ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీస్తే మహమ్మద్ సిరాజ్ సైతం 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక రబాడా అదేవిధంగా సాయి కిషోర్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో దీంతో అంటే గుజరాత్ టైటన్స్ బౌలర్లందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ముంబై ఇండియన్స్కి ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతోటి గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. సో నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరచుకోవడంతో గుజరాత్ టైటన్స్ మొత్తం 2 పాయింట్లు, నెట్ రన్ రేట్ వచ్చేసి +0.62 తోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇక ఆడినటువంటి 2 మ్యాచ్లలోనూ విజయం సాధించిన ఆర్సీబీ ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే ఎల్ఎస్జీ 2వ స్థానంలో, గుజరాత్ టైటన్స్ 3వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 6వ స్థానంలో, అదేవిధంగా కేకేఆర్ 7వ స్థానంలో, సిఎస్కే 8వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక 2 మ్యాచ్లు ఆడి 2 ఓటములను మూటగట్టుకున్నటువంటి ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఐపీఎల్లో 2 కీలక మ్యాచ్లు జరగబోతున్నాయి.
మధ్యాహ్నం 3:30కు ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇక రాత్రి 7:30కు జరగబోయేటటువంటి మరొక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్టయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ 41 పంతులు ఎదుర్కొని 4 4లు 2 6లతోటి 63 పరుగులు చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ మొత్తంలోని టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 27 బంతులు ఎదుర్కొని 4 4లు 1 6 తోటి 38 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నమన్ ధిర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జోస్ బట్లర్ 24 బంతులు ఎదుర్కొని 5 4లు 1 6 తోటి 39 పరుగులు చేసి ముజీబుర్ రహీం బౌలింగ్లో రికల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో గుజరాత్ టైటన్స్లో టాప్ 3 బ్యాటర్లు అందరూ కూడా చక్కగా రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినట్టు షారుఖ్ ఖాన్ 7 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 9 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తిలక్ వరకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే రూథర్ఫోర్డ్ 11 బంతులు ఎదుర్కొని 2 6లతోటి 18 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో శాట్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ తెవాటియా పరుగులు ఏమీ చేయకుండా అసలు బంతులు కూడా ఏమీ ఎదుర్కోకుండా రన్అట్ కావడం జరిగింది. రషీద్ ఖాన్ 4 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 6 పరుగులు చేసి సత్యనారాయణ రాజు బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజుకు ఐపీఎల్లో ఇదే తెలుగు వికెట్. ఇక రబాడా 5 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే సాయి కిషోర్ 1 బంతి ఎదుర్కొని చివరి బాల్కి మరి 1 పరుగు మాత్రమే చేసి రన్అట్ కావడం జరిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా చక్కగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహారు, ముజీబుర్ రహీము, సత్యనారాయణ రాజు వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ పడగొట్టడం జరిగింది. ఇక 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్కి ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి ఇబ్బందులు పడింది. టోటల్గా 20 ఓవర్లు ముగిసేసరికల్లా 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ 4 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 8 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయితే రికల్టన్ 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 6 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పుడు తిలక్ వర్మ 36 బంతులు ఎదుర్కొని 3 4లు 1 6 తోటి 39 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ 28 బంతులు ఎదుర్కొని 1 4 4 6లతోటి 48 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో శుభన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ క్రీజ్లో ఉన్నంతసేపు ముంబై కాస్త పోటీలో ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ చక్కగా తనదైనటువంటి స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి రాబిన్ మింజ్ 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 17 బంతులు ఎదుర్కొని 1 4 తోటి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా యొక్క వైఫల్యము ముంబై ఇండియన్స్కు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే సింగిల్స్ తీయటానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి హార్దిక్ పాండ్యా 17 బంతులు ఎదుర్కొన్నప్పటికీ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు కీలకమైనటువంటి సమయంలో. అక్కడ ముంబై ఇండియన్స్కు చుక్కెదురైంది. ఇక నమన్ ధిర్ 11 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే మిచెల్ శాట్నర్ 9 బంతులు ఎదుర్కొని 1 4 2 6లతోటి 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి 36 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే అందరూ చక్కగా సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ సీనియర్ బౌలర్ అయినటువంటి ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ కృష్ణ ఓవర్కి సగటున 4.5 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక మహమ్మద్ సిరాజ్ సైతము చక్కగా ఇంప్రెస్ చేశాడు. 4 ఓవర్లు ఇచ్చినటువంటి సిరాజు 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు, మొదటి 2 వికెట్లు అంటే రోహిత్ శర్మ కానీ ఆ తర్వాత వచ్చేసి మరొక రికల్టన్ మరొక ఓపెనర్లు ఇద్దరిని కూడా క్లీన్ బౌల్డ్ చేసి మరి గుజరాత్ టైటన్స్కు చక్కటి బ్రేక్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజు. ఇక రబాడా 1 వికెట్ తీస్తే సాయి కిషోర్ మరొక వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వకుండా ముంబై ఇండియన్స్ బ్యాటర్లను కట్టడి చేసి వికెట్లు తీయడంతో గుజరాత్ టైటాన్స్కు విజయం సాధ్యమైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి ప్రధాన కారణము బ్యాటింగ్లో వాళ్ళ టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి మొదటి 3 బ్యాటర్లు సాయి సుదర్శన్, శుభన్ గిల్, జోస్ బట్లర్ రాణించడము, అదేవిధంగా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, సిరాజు వీరిద్దరు కూడా చక్కగా రాణించడంతో అంటే ఈ 5 సాయి సుదర్శన్, శుభన్ గిల్, జోస్ బట్లర్, ప్రసిద్ధ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళు 5 కూడా సమిష్టిగా రాణించడంతో గుజరాత్ టైటాన్స్కు విజయం సాధ్యమైంది. ఇక తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి పరుగులను కట్టడి చేసి 2 కీలక వికెట్లు తీసినటువంటి ప్రసిద్ధ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.